ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఓటర్లలోని చైతన్యం వెల్లువెత్తింది అని కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. తనను గెలిపించడం కోసం అహర్నిశలు శ్రమించిన తెదేపా, భాజపా, జనసేన నేతలు, వీర మహిళలకు, తెలుగు మహిళలు, మహిళా మోర్చా కార్యకర్తలు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ మేరకు గాజువాక క్లబ్లో జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహారావుతో కలిసి ఆయన ఈ సందర్భంగా మీడియా సమావేశంలోని పాల్గొని మాట్లాడారు. 57 రోజులుగా అలుపెరగకుండా పనిచేసి కూటమి విజయం కోసం పడిన శ్రమకు తగ్గ ఫలితం త్వరలోనే రానుందని చెప్పారు. గత 5 ఏళ్లుగా రాక్షస పాలనతోని జనం నలిగిపోయారని ఆరోపించారు. సంక్షేమం పేరుతోని బటన్ నొక్కుతూ పనుల పేరుతోని సామాన్యుల గొంతు నొక్కిన జగన్మోహన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ప్రజలే వ్యతిరేకత ఓట్లు వేశారని, రానున్న ఫలితాలతోని వైసీపీ చాప చుట్టేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం యువత పడిన తాపత్రయం ఎన్నికల్లో కనిపించిందని ఆయన తెలియజేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా క్యూలో నిల్చొని పొద్దుపోయినా సరే కూడా ఓటు వేయాలన్న దృఢ సంకల్పం అందరిలో కనిపించిందని అన్నారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రతి ఒక్కరిలోని కసి కొట్టుకొచ్చేటట్టు కనిపించిందని అన్నారు. ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో తెనాలిలో జరిగిన ఘటనే రుజువు చేస్తోందని అన్నారు. ఎన్నికల్లోని అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు తలెత్తినా కూడా వాటిని సరిచేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని చెప్పారు. జూన్ 4వ తేదీన ఏపీలో పండగ వాతావరణం నెలకొంటుందని, ఈ విషయంలోని ఎలాంటి సందేహం లేదని అన్నారు. నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మరి గాజువాక క్లబ్ లో ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందండి. నేను ఈ సందర్భంగా మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి కోన తాతారావు గారికి, అలాగే కన్వీనర్ నరసింహారావు గారికి, అలాగే స్టేట్ బాడీ మెంబర్స్, అన్ని పార్టీల స్టేట్ కార్పొరేటర్స్ కి, స్టేట్ బాడీ మెంబర్స్ కి, జిల్లా బాడీ మెంబర్స్ కి, వార్డ్ ఇన్ఛార్జ్ సెక్రటరీస్ కి, బూత్ ఇన్ఛార్జెస్ కి, అన్ని పార్టీకి సంబంధించిన అమ్మాయిలందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న నమ్మకం ఉంది. అందుకే కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారంతోనే ఈరోజు నేను ఇంత కంఫర్ట్ గా కూర్చోగలిగాను. వాళ్ళ ఆరోగ్యం శ్రమించారు కనుకనే ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడగలుగుతాను. కనుక వారికి నేను ఎప్పుడు కూడా అండదండగా ఉంటాను. ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకుంటానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం చూస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. అదేవిధంగా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో మన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. జూన్ 4వ తేదీన మనమంతా సంబరానికి తయారవ్వాలి. జూన్ 4వ తేదీన మనకి దీపావళి పండుగ మనమంతా జరుపుకోవాలి. విజయోత్సవ సభ్యులు అందరూ కూడా సిద్ధం కావాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నూతన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారి మీద ఉన్నటువంటి నిరసనతో, వ్యతిరేకతతో ఓటింగ్ శాతం రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఓట్ల మాసేదంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్యూ లైన్ లో నిలబడి మన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారు. మరి గౌరవ కాబోయే ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారు 2 నెలలు 57 రోజుల పాటు మరి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల మధ్య కష్టపడి ప్రజల సమస్యలన్నీ కూడా ఆయన మంచి అవగాహన ఉంది కాబట్టి హామీలు ఇచ్చారు. వారు అన్ని కూడా